హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అబ్బా, అసలుకి ఎంత స్నానం చేసిన చెమట అయితే మామూలుగా గారిపోవట్లేదు. చీదర పుట్టేసి ఒక కుప్పి అయితే నన్నెత్తిన పెట్టుకున్నాను. చీదర అసలు మామూలు చీదర లేదు. ఇంకోటి ఏంటంటే, మీకు పాలు పోసినా లేదంటే మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి పాలు పోపించుకున్నా ఇళ్ళకి తీసుకొచ్చి పోస్తారు కదా బర్రె పాలు, అవి మీరు పోపించుకున్నా కానీ వడకట్టుకోండి. ఎందుకంటే మనకు కనిపించవు, సన్నటి ఎంటికలు ఉంటాయి, బర్రె ఎంటికలు పడి ఉంటాయి. అలాగనే నలకలు కూడా ఉంటాయి. అలానో చూపిస్తే ఇప్పుడు నేను పాలు కేంద్రం దగ్గరికి వెళ్ళి పోపించుకున్నాను. చూడండి ఎన్ని నలకలు ఉండి చూపిస్తా. అయ్యో, కనిపిస్తున్నాయా మీకు? నల్లగా నలకలు చూడండి. అయ్యో, ఇదిగో కనిపిస్తుంది కదా, అయ్యో నలకలు అలా ఉంటాయి. అలా నలకలు ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా మనం వడకట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో నేను ఇప్పుడు దీంట్లో వడకడుతున్నాను, చూపిస్తా చూడండి. నలకలు ఖచ్చితంగానే ఉంటాయి. ఆ నలకల్ని మనం ఏంటంటే కొంతమంది తెలియక అలాగనే పెట్టేసి కాగబెట్టుకుంటారు. ఎప్పుడు అలా కాగబెట్టుకోకూడదు. అయ్యో, మీకు కనిపిస్తున్నాయి నలకలు లైట్గా. అయ్యి అసలుకి ఆ నలకలు అనేవి ఉండకూడదు. ఆ నలకలు అనేవి ఉన్నాయి అనుకో, చీదర వచ్చేస్తుంది. ఆ నలకలు అనేవి ఉంటే మనకు తెలియక మనమేమో అలానే తాగేస్తుంటాము, పెరుగు అలానే తోడు పెట్టుకుంటూ ఉంటాం కదా, అది ఇబ్బంది. అందుకని చెప్పాలనిపించింది. అంటే ఫస్ట్లో నాకు కూడా తెలియదు అనమాట. తర్వాత ఒక అమ్మాయి నాకు చెప్పింది, నలకలు ఉంటాయి అక్క, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అని. నేను అప్పటాంచి అలా చేస్తున్నా. నాకు తెలిసింది ఏదైనా సరే ఫ్రెండ్స్, నేను మీకైతే చెప్తానన్నమాట. ఎంతేను వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఏంటక్క నీ అవతారం ఎట్టుందని అనుకోమాకండి ఫ్రెండ్స్. అసలుకి ఇప్పటికి 2 సార్లు స్నానం చేశా. టైం 11 అయింది, అయినా కానీ అసలు చేదరు అనమాట. చెమట దగ్గరిపోతుంది. ఫ్యాన్ వేసుకున్నాను అనుకో, వాయిస్ ఇవ్వటానికి కుదరదు. అందుకని చెప్పేసి అని. సరేనా, మన స్టోరీలోకి మనం వెళ్ళిపోదాం. ఇంకా అమ్మ ఏం చేసిందంటే ఫ్రెండ్స్, ఇంకా బావు కదా అని చెప్పేసి అని, తిను బావ అని చెప్పేసి అని వద్దనే కొద్దిగా కూర ఎక్కువ వేయటం, అట్లా చేతులు ఆడుతూ ఉంది. ఆ అమ్మాయి మనసులో ఏ ఫీలింగ్స్ లేదు, ఈ అబ్బాయి మనసులో ఏ ఫీలింగ్స్ లేదు. ఇంకా ఈ అబ్బాయి ఏంటంటే, వీళ్ళందరూ అంటే కొద్దిగా క్యాస్ట్ ఇది కదా, మనం ఇది కదా. ఈ అబ్బాయి ఇంకా మొహమాటానికి అంటే ఏమంటారు, కొద్దిగా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది కదా, తక్కువగా చూస్తారేమో అన్న భయం ఈ అబ్బాయికి వచ్చేసి, ఈ అబ్బాయి ఏంటంటే ఎవరితో ఏం మాట్లాడితే ఏం వస్తుందని ఈ అబ్బాయి ఎవరితోటి ఏం మాట్లాడకుండా ఈ అబ్బాయి పెట్టింది తిని సైలెంట్గా ఉంటంటే, ఆ అమ్మాయి ఏంటంటే కలుపుకుంటా పోతా, ఇక మన ఇంటికి వచ్చిన తర్వాత మన వాళ్ళే కదా అన్న ఫీలింగ్ తోటి ఆ అమ్మాయి చేతుల్లో తిను బావ అట్టా ఇట్టా అంటాం. అది పెడుతుంటే యువతల ఈ అబ్బాయి భార్యకి నచ్చల. ఇప్పుడు వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళే, సొంత అంటే చిన్నమ్మ పెద్దమ్మ అక్క పిల్లలు అనమాట. అంటే వీళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ పిన్ని కూతురే కదా, సొంత పిన్ని కూతురే కదా. మరి ఆ అమ్మాయికైనా నమ్మకం ఉండాలి కదా, నా చెల్లెల మీద నాకు నమ్మకమేనని చెప్పేసి అని. అదేం లేదు. ఇక ఈ అమ్మాయి ఏంటంటే ఇట్ట బావకి చేతులాడుతా వడ్డిస్తూ ఉంటే ఈ అమ్మాయి కోపం వచ్చింది. ఈ అమ్మాయి కోపం వచ్చి అక్కడేం మాట్లాడకుండా సరి తినేసి ఈ అబ్బాయి ఏం చేశాడంటే డ్యూటీకి మళ్ళీ షాప్కి వెళ్ళిపోయాడు. ఇక ఈ అమ్మాయి సాయంత్రం దాకుండి సాయంత్రం ఇంటికి వచ్చేసింది. ఈ అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఈ అమ్మాయి ఇంకా స్టార్ట్ చేసింది. ఏంది చేతులు ఆడుతుంటే గట్టిగా చెప్పలేవా, చేతులు ఆడొద్దమ్మాయి నాతోటి అని చెప్పేసి అని. చేతులు ఆడుతుంటే నువ్వు కూడా బాగానే చేతులు ఆడుతున్నావే, బాగా కొసిరి వడ్డిస్తుంది నీకు అని చెప్పేసి అని ఈ అమ్మాయి ఏంటంటే ర్యాష్గా మాట్లాడుతుంది. ఈ అబ్బాయి ఏంటంటే, అమ్మాయి అంత ర్యాష్గా మాట్లాడమాక, నేను ఆ అమ్మాయి పెడుతుంది వద్దమ్మా అంటున్నాను, అమ్మ అనే మాట తప్పితే నేను రెండో మాట కూడా ఏం మాట్లాడలేదు, ఆ అమ్మాయితో నవ్వుతా కూడా నేనేం మాట్లాడలేదు అని చెప్పేసి అని ఈ అబ్బాయి అన్నాడు. అన్న తర్వాత ఇంకా ఆ అమ్మాయి ఏంటంటే ఇంకా నస పెట్టుకుంటానే ఉందంట.
ఏమని, నిన్ను తీసుకెళ్ళటం నాది బుద్ధి తక్కువ, అయినా లేబర్ బుద్ధి అడిగిపోద్ది అన్నట్టుగా ఆ అమ్మాయి మాట్లాడేళ్ళకి ఈ అబ్బాయి కోపం వచ్చి ఈ అబ్బాయి అన్నాడంట, నిజమేనమ్మాయి నేను లేబరోడిని, మరి మీరు మంచోళ్ళు కదా, మరి మీరు మంచోళ్ళు అయినప్పుడు మరి ఇప్పుడు అంత మంచిదానివి నువ్వు నన్ను ప్రేమించావు, నీకంటే ఇంకా నీ చెల్లెలు మంచిది కావాలా, మరి నాతో చేతులాడుతుందని ఈ అబ్బాయి కోపం వచ్చి ఇప్పుడు క్యాస్ట్ గురించి వచ్చేలాకి ఎత్తితే ఎవరికైనా కోపం వస్తుంది ఫ్రెండ్స్. వాడికి కూటికి లేకపోయినా అదే అంటారు చూడు, ఏమంటారు, సంపదకి పేదవాడేమో కానీ క్యాస్ట్కి అయితే పేదవాడు ఎప్పుడూ కాడు. ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్పే. ఈ నెలకి అంటే నా చెల్లెలే పైన పైన వచ్చి పడుతుంది అంటావా ఏందనంటే, నేను ఆ అమ్మాయిని అనలేదు అమ్మాయి, తప్పుగా నేను అట్లా మాట్లాడలేను, నువ్వు అన్న మాటకి నాకు కోపం వచ్చి నేను అన్నాను. ఆ ల్యాబరోడి దగ్గరికి నువ్వు వచ్చావు, ఆ ల్యాబరోడికే ఒక పిల్లనగా అన్నావు కదా, అసలు కులం ఫీలింగ్స్ నీకు ఎందుకు వస్తుందనంటే, ఈ అమ్మాయి ఏం చేస్తా, నా తలరాత బాగలేక, నాకు అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేక ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు బాగానే చేశారులే, నేను అసలు నిన్ను చేసుకోవటమే తప్పు చేశాను అని ఈ అమ్మాయి ఇంకా ర్యాష్గా మాట్లాడుతుంది. వీళ్ళిద్దరికి మాట పెరిగి ఈ అబ్బాయి ఒక దెబ్బ అయితే చేసుకున్నాడు. చేసుకున్నందుకు ఈ అమ్మాయి తల్లికి ఫోన్ చేసి ఏం చెప్పాలి, ఇట్ట నేను అన్నాను, ఇట్ట కొట్టాడు. ఈ అమ్మాయి చెప్పింది, ఈ అమ్మాయి అన్న మాటలు ఏమి చెప్పకుండా నేను ఆ అమ్మాయిని తిడతానని నన్ను కొట్టాడమ్మా, నేను మంచిదాన్ని కాదంట అని చెప్పేసి తల్లికి చెప్పింది. తల్లి చెప్పేలాకి ఇక తల్లి ఉరుకులు పరుకుల మీద వచ్చేసి, ఏరా నువ్వు లంబాడోడా, నువ్వు నా కూతురు మీద ఒంటి మీద చేయేస్తావు, అసలు నువ్వెంత చేద్దును, నీ ధీమా ఏంటి, మా ఏంది చాలల్లో గుడిసెలు వేసుకొని ఉండేవాడా నువ్వు అని చెప్పేసి, ఇంకా వాళ్ళ అమ్మ ఏంటంటే పిల్లల్ని కొట్టేయడానికి కోపంతో ఇంకా అబ్బాయి పుట్టకని వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని అందరిని ఎత్తేసేళ్ళకి ఈ అబ్బాయి కోపం వచ్చి ఈ అబ్బాయి ఏమన్నాడంటే, మేము నిజమేనమ్మా చాలలో ఉంటాం, మేము ఇప్పుడు ఏదో వాళ్ళ మధ్య ఇప్పుడు వచ్చి బతుకుతున్నాము, కానీ ఎవరిని మేము అట్టు పెట్టుకోలేదు, మా అమ్మ కానీ మా చెల్లెలు కానీ అని ఈ అబ్బాయి అన్నాడు. అనేలకంటే ఏమో వేరే ఒక అతన్ని క్రిస్టియన్స్ అతన్ని దగ్గరికి తీసుకొని ఉంది కదా, ఈ అబ్బాయి ఆ మాట అనేలకి ఆమెకేందంటే ఇంకా అమ్మ కూతురికి ఇద్దరికి కోపం వచ్చింది. అంటే నేను అట్టు పెట్టుకున్నానా, నువ్వు చూసావంటరా అట్టా అని చెప్పేసి అని వీళ్ళిద్దరు కలిసి ఈ అబ్బాయి మీద తగు పెట్టుకొని ఇంకా వాళ్ళని అందరినీ పిలిపించేసి, అంటే ఈ ఒడ్డోళ్ళ తరపున అందరినీ పిలిపించేసి ఈ అబ్బాయిని నానా మాటలని ఆ మగపిల్లలు అయితే ఒక దెబ్బ అయితే కొట్టారంట. అంటే పిన్ని కొడుకులు ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళైతే వాళ్ళు చుట్టాలు కదా, ఒక దెబ్బ అయితే కొట్టారంట ఈ అబ్బాయిని. ఒక దెబ్బ కొట్టేళ్ళకి ఈ అబ్బాయి ఏంటంటే సరేనని చెప్పేసి ఈ అబ్బాయి ఇప్పుడు అటు బాలేడు ఇటు బాలేడు. ఎందుకంటే ఏం చెప్పాలి ఈ అబ్బాయికి అర్థం కాక, ఏం చేయాలి ఈ అబ్బాయికి అర్థం కాక ఈ అబ్బాయి సైలెంట్గా షాపు ఓనర్గా ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి, సార్ నేను ఇట్టా కొద్దిగా ఇంట్లో నుంచి ఇలా గొడవ బయటకు వచ్చాను, నేను ఈ నైట్ షాప్లో పనుకుంటాను సార్ అంటే, షాప్లో ఎందుకమ్మా మన ఇంటికి వచ్చేసి అసలుకి ఏం జరిగిందో రా ఇంటికి రా అని చెప్పేసి ఆ ఓనర్ ఫోన్ చేశాడంట. సరేనని చెప్పేసి ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలుకి ఏందిరా, అసలు నీదే ఊరు, నువ్వేం పొజిషను ఏంటని ఆ ఓనర్ అయితే అడిగాడంట. అడిగితే ఈ ఓనర్ చెప్పాడంట, ఈ అబ్బాయి చెప్పాడంట ఓనర్ కన్నా, ఇట్ట సంగతి మాది ఇట్ట లవ్ మ్యారేజ్ ఇట్లా చేసుకున్నామంటే, అప్పుడు ఆ ఓనర్ అన్నాడంటే, ఒరే నువ్వు తెలివి తక్కువడివా మంచోడివా, ఇప్పుడు నువ్వు ప్రేమించావు, ఆ అమ్మాయి ప్రేమించింది, ఒక మెట్టు దిగి నువ్వే ఇక్కడికి వచ్చి ఉండావు, ఇప్పుడు వాళ్ళు చూసావా ఎట్టగొట్టారో, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు అక్కడే ఉండట్టయితే సచ్చినట్టు వాళ్ళే నీ కాళ్ళ కిందకు వస్తారు కదయ్యా, నువ్వు ఇప్పుడు ఏంటంటే అత్తగారింటికి ఇల్లెరకం వచ్చినట్టే కదా మీరు ఏరియాగుండా కానీ, నువ్వు అట్టెందుకు వచ్చావు అబ్బాయి అని చెప్పేసి అన్నాడంట. ఇంకా ఈ ఓనర్ అంట, సరేలేరా చేసేదేముంది, సరే పొనుకో మరి ఏదో ఆలోచించుకో నీ ఇష్టం అని అంటే అన్నాడంట. అన్నా నేను ఉండను, ఇంకా నేను వెళ్ళిపోతానన్నా, నాకు చేసినవి డబ్బులు ఇవ్వన్నా అన్నాడంట. అంటే ఇదంతా జరిగేలకి ఒక 2-3 నెలలు పట్టింది. ఈ అబ్బాయి ఎక్కడికి వచ్చి 2-3 నెలలు షాప్లో పనిచేసి ఇంక ఇదంతా ఇటు జరుగుతుందనమాట. ఆ నెలకి ఓనర్ అన్నాడంటే, సరేనమ్మా ఇస్తాలే, రేపు తెల్లారే ఇస్తాను, మరేం చేయగలుగుతావు లేదంటే, లేదన్నా నేను చేయలేను నా వల్ల కాదంటే, సరేరా నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావు కాబట్టి సాగర్ అవతల మళ్ళీది ఏదో ఊరుందంట ఫ్రెండ్స్, ఆ ఊరిలో మెడికల్ షాప్ ఉందంట, అది నీకు అప్పచెప్తానరా, నువ్వు రన్నింగ్ చేసుకొని నాకు అన్ని లెక్కలు చెప్పేసి సాయంత్రానికి
ఫోన్ ద్వారాగా నాకు అమౌంట్ కొట్టేసేయ్యా, నేను మొత్తం షాప్ అది అంటే నమ్మకస్తులు లేక ఆ షాప్ నేను మోతేసాను అని చెప్పేసాను అన్నాడంట. అన్న నేను చేస్తానన్నా అంటే నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను నీకు అని చెప్పేసాను అన్నాడంట. అని ఇంక ఈ అబ్బాయికి రావాల్సిన ఈ డబ్బులు అవి మొత్తం లెక్క చూసి ఇచ్చేసి షాప్ తాళాలు కూడా ఇచ్చాడంట. వెళ్ళే పనికైతే వెళ్ళి అది నీట్గా చేసుకోమని. ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఇంకా పొద్దున్నే ఇప్పుడు ఈ కొట్టినోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోనులు చేసి వాళ్ళ పిన్నాంకి వీళ్ళందరికి ఫోనులు చేసి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర పిలిపించారంట. పిలిపించమ్మ నేను కులం తక్కువనే కాదని అంటలేదు, కానీ మీ అమ్మాయిని ఇచ్చేసారు కదా నాకు, నేను ఇప్పుడు అక్కడ ఉండాల్సిన నా కర్మగాలి నేను ఇక్కడికి వచ్చాను, నేనేం తప్పు మాట్లాడలేదు. మీ అమ్మాయి వడ్డించినందుకు ఈ అమ్మాయి నానా తిప్పలు చేసేసింది, ఆ అమ్మాయికి నాకు అంటగట్టింది కాబట్టి నాకు ఆ అమ్మాయికి ఎలాంటి పాపం తెలియదు, కానీ అంటగట్టింది. ఈరోజు మీరు మీ అమ్మాయిది తప్పైనా కానీ మీరు వచ్చి నా ఒంటి మీద చేయేసారు కాబట్టి ఇంక నేను ఇక్కడ ఉండటం వేస్ట్, కానీ మీ అమ్మాయిని పంపిస్తారా, పంపిస్తే నేను నా భార్య కాబట్టి నా భార్య నా కూతురు కాబట్టి నేను సాక్కుంటాను, లేదు అంటారా మీ దగ్గర ఉంచుకుంటామంటారా ఉంచుకోండి అది మీ ఇష్టం ఇంకా అని చెప్పేసి అని మాట్లాడితే వాళ్ళు మేము పంపిము, నువ్వు ఏడికి పోతావు, నువ్వు కూడా ఏడే ఉండాలి అని అన్నాడు. నేనైతే ఉండను తేలి చెప్పేశాడంట, నేనైతే ఉండను, మీ అమ్మాయి నా దగ్గరికి వస్తే నేను చూసుకుంటా, లేకపోతే నేను చూసుకోను అన్నాడంట. వాళ్ళ అమ్మ అందంట నువ్వు రాకపోయినా ఏడే ఉంటుంది అమ్మాయి, ఇంటద్దా తినటానికి నీ పెళ్ళానికి నీ కూతురికి అన్నీ జరుపు అని చెప్పేసి అని అందంట. నేను జరపను, నాకు అవసరం లేదు, నేను ఏడుంటానో నా పెళ్ళం నా కూతురు కూడా అక్కడే ఉండాలి, లేదు ఉండమంటే నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను జరపనని చెప్పేసి అని ఇంటికి వెళ్ళడం కూడా పిలిచి ఆ రెంట్ డబ్బులు ఏవైతే ఉండేయో అంతవరకు ఇచ్చేసమ్మా, ఇక్కడి నుంచి నాకు ఎలాంటి సంబంధం లేదు, రెంట్ కోసం నాకు మీరు ఎవరు ఫోన్లు చేయొద్దు, కరెంటు బిల్లు రెంట్ డబ్బులు అని చెప్పేసి అని ఆ అబ్బాయి మొత్తం డబ్బులన్నీ మొత్తం క్లియర్ చేశారంట. చేసి పాలు ఉంటాయి కదా, పిల్ల పసిబిడ్డ కదా, పాలు పోపించుకుంటుంటారు కదా, ఆ పాల డబ్బులు మొత్తం క్లియర్ చేసి ఇంకా నాకు మీరు అలాంటి ఫోన్లు చేయొద్దు, అవి కట్టాలి ఇవి కట్టాలని వీళ్ళు పోపించుకుంటే వీళ్ళ చేత మీరు కట్టించుకోండి అమ్మ, నాకైతే అలాంటి సంబంధం లేదని మొత్తం బాకీలన్నీ క్లియర్ చేసేసి లాస్ట్ సరిగా భార్యని అడిగాడంట, ఏంటమ్మాయి నువ్వు వస్తావా రావా అని. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు నాకు పంపించాలి లేకపోతే నేను కేసు పెడతాను అందంట. సరేనమ్మా నీ ఇష్టం, నువ్వు కేసు పెడతాను అంటున్నావు కాబట్టి పెట్టు, నా వల్ల ఏదన్నా తప్పు ఉంటే నేను పోయి లోపల కూర్చుంటా, నా వల్ల ఏ తప్పు లేదు కాబట్టి నేను భయపడను, కేసుల దాకా వచ్చింది కాబట్టి అవ్వారు అని చెప్పేసి అని ఈ అబ్బాయి అన్నాడంట. అని ఈ అబ్బాయి పాటికి ఈ అబ్బాయి అయితే ఇంట్లో సామాన్ అవన్నీ ఉండే కదా, అవి మొత్తం నీకేనమ్మాయి వదిలేస్తున్నానని చెప్పేసి అని మొత్తం వదిలేసి ఈ అబ్బాయి అయితే బట్టలు తీసుకొని వెళ్ళిపోయాడంట. బట్టలు కూడా మేము ఇవ్వమన్నారంట, ఇస్తే తీసుకెళ్తా, ఇవ్వకపోతే మీరే ఉంచుకోండి చేసేదేముంది అని చెప్పేసి అని అన్నాడంట. ఇక వీళ్ళంటే అబ్బాయి తప్పేలే చేసుకోవటము ఏదో పొరపాటు అయిపోయింది అంటే చేసుకోకుండా ఉండాలన్నా మీరు చేసుకున్నారు పొరపాటు అయిపోయిందంటే ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని కొడతాను, నాది తప్పు అయిపోయిందని మీరు ఊరుకుంటారా, ఊరుకోరు కదా, సరే అది అసలు తప్పు ఎవరిది, పెద్ద మనుషులుగా వచ్చినప్పుడు తప్పు ఎవరిది ఒప్పు ఎవరిదని ముందు అడగాలి, అదరా బదర వచ్చి మీరు మీ ఆమె చెప్పిన మాటలని చేసుకున్నారంటే నువ్వు ఆమెను తప్పుగా మాట్లాడావు కాబట్టి మాకు కోపం వచ్చిందంటే మరి నా వాళ్ళని తప్పుగా మాట్లాడితే నాకు కోపం రాదా, మేము లేబర్ అంది, మేము గుడిసెలు వేసుకొని ఉంటాం అంది, అది అంది ఇది అంది, మరి నిజమేనమ్మా మేము ఎవరిని అట్టు పెట్టుకోలేదు, గుడిసెలు వేసుకొని ఉండా నిజాయితీగానే బతుకుతామని అన్నాము, తప్పే ఉందని ఇప్పుడు కూడా అదే మాట అంటాను నేను అని చెప్పేసి అని అబ్బాయి అని బట్టలు ఇస్తారా ఇయ్యరంటే మేము బట్టలు ఏమన్నారంట. సరే అబ్బాయి ఆరేసిన వాళ్ళ 2 జతలు తీసుకొని ఆ అబ్బాయి ఒంటి మీద జతతోటి ఇంకా అబ్బాయి అయితే వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఓనర్ చెప్పాడు కదా ఒక మెడికల్ షాప్ తీసేస్తాను నమ్మకంగా చేసుకోమని, ఇక అక్కడికి వెళ్ళి పుట్టింటోళ్ళ దగ్గర ఉంటే ఏందయ్యా వచ్చావు అమ్మాయిని తేలేదంటే ఆ అమ్మాయి ఉందిలేమ్మా నేను 2 రోజులు ఉందామని ఇక్కడ వచ్చాను అని చెప్పి మా ఓనర్ ఇక్కడ షాప్ చూసుకోమన్నాడు, వారానికి ఒకసారి వెళ్ళి వస్తుంటాలే ఆ అమ్మాయి అక్కడే ఉంటుందని చెప్పేసి అని ఇంక ఈ అబ్బాయి ఏంటంటే ఆ షాప్ అంతా క్లీన్ చేయించుకొని సరుకులు మళ్ళీ మెడికల్ అంతా తెప్పించుకొని టాబ్లెట్లు అవన్నీ తెప్పించుకొని ఆ షాప్ తీసుకొని ఈ అబ్బాయి ఇంకా ఏంటంటే ఈ షాప్ పని మీద అయితే పడ్డాడు. ఆ షాప్ పని మీద పడ్డప్పుడు ఇప్పుడు భార్య అయింది వాస్తవంగా ఇక్కడైతే ఆ అబ్బాయి ఇంతవరకు ఆ అబ్బాయి తప్పు ఏది లేదనమాట, ఆ అమ్మాయిదే తప్పు అంతా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చినప్పుడు మగ మనిషి కదా, కూతుర్ని అదిగాక ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ఒక కూతురు పుట్టింది, ఆ కూతుర్ని చూడాలనిపిస్తుంటుంది కదా అబ్బాయికి, ఆ ఫోన్లో చూసుకోవటము అట్టా చేస్తూ ఉందన్నమాట. అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ అమ్మాయి భర్త పోయాడే నాకు ఏంటని ఏ దిగులు లేకుండా
ఈ ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లకి అదుగో 5 నెలలకి 11వ నెల ఏమొచ్చిందనమాట. 11వ నెల ఏమొస్తే వచ్చే నెలలో ఇక పుట్టినరోజు కదా పిల్లది. సరే పిల్లది పుట్టినరోజు అయినప్పుడు మరి అబ్బాయికి ఫోన్ చేసి పిల్లది పుట్టినరోజు వస్తుందని కూడా చెప్పలేదంట. చెప్పకుండా అమ్మ నేను ఏదో పనికి వెళ్తాను, నువ్వు పిల్లని పట్టుకొని ఉండు, ఇంకా అన్నం అలవాటు చెయ్యి, ఏంది ఆయన అంట పోయినప్పుడు నేను బతకలేనా ఏందని చెప్పేసి అని ఈ అమ్మాయి ఇక్కడ ఈ అమ్మాయి ఈగోతోటి ఈ అమ్మాయి ఉంది. ఆ అబ్బాయికి ఏంటంటే బాధ ఉండగానే వాళ్ళు అట్ట మాట్లాడారు, చేసుకున్నారని ఆ అబ్బాయి బాధ ఆ అబ్బాయిది. సరేనమ్మా ఎల్లు, ఇక్కడ తల్లి బిడ్డ ఇద్దరం పంతం మీద ఉన్నారు వాళ్ళు. సరేనని చెప్పేసి ఆ అబ్బాయి ఇంకా బాధపడతానే ఉన్నాడు. ఆ షాప్ రన్నింగ్ చేసుకుంటే ఆ అబ్బాయి ఏంటంటే కొద్దిగా ఈ మైండ్లో నుంచి కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఈ మైండ్లో నుంచి ఈ షాప్లోకి వచ్చేసాడు అనమాట. అంటే మనం ఎంత సేల్ చేస్తే మనకు అంత కమిషన్ వస్తుంది, నాకు శాలరీ వస్తుంది, నేను బాగా ఈ షాప్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి నా అబ్బాయి ఏంటంటే ఏ కాడికి ఇక షాప్ మీద పడ్డాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇక ఫోన్ ఉంది కదా ఏటు చేతిలో టచ్ ఫోను, ఇన్స్టాగ్రామ్ వీడియోలు స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి. పిల్లని పెట్టి ఫస్ట్ పిల్లని పెట్టి పిల్లని చూపిస్తా వీడియోలు తీస్తా అట్ట చేసింది. ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే సరేలే పిల్లనే కదా చూపిస్తుంది, పిల్లని ఎట్టన్నా చూసుకోవటానికి ఉంటుందిలే అని చెప్పేసి అని ఈ అబ్బాయికి ఎట్ట తెలిసిందంటే వాళ్ళోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఆడున్నాడు ఒక 5-6 నెలలు 3 నెలలు 4 నెలలు ఉన్నాడు. ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇట్లా మీ పిల్లని వీడియోలు చూపిస్తుందని ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా. చెప్పినప్పుడు ఐడి నెంబర్ పంపించమంటే ఐడి నెంబర్ పంపించారు. చూసుకుంటున్నాడు, పిల్లని చూసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నారనమాట పిల్లని చూసుకుంటా. ఇంక ఈ అబ్బాయి ఏంది ఏ కాడికి ఎందుకు ఈ అమ్మాయి ఎట్ట మారిపోయింది, ఎందుకు ఈ అమ్మాయి ఎట్ట మారిపోయిందని ఏ కాడికి ఈ బాధల్లోనే ఉన్నాడు. ఈ పిన్ని కూతురు ఉంది కదా, ఈ పిన్ని కూతురు కూడా ఏంటంటే ఆ అమ్మాయి జాబ్ చేసేది. ఎవరిది తప్ప ఎవరిది ఒప్ప తెలీదా. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అబ్బాయి ఫోన్ చేసింది అనమాట. అసలుకి ఏం జరిగింది బావ, ఎందుకు బాగానే ఉండారు కదా, ఏమైందంటే ఈ అబ్బాయి ఏంటంటే మొత్తం చెప్పేశాడు. నువ్వు నాకు వడ్డిచ్చావని, నువ్వు నాకు పెట్టావని, నీకు నాకు ఏదో సంబంధం ఉందని అమ్మాయి, వీళ్ళు ఇట్ట పుకారు చేసి నన్ను ఇంత గోల్ చేసి ఇట్ట చేశారు అని. ఇంకా అదేంది బావ అట్ట చేయటం అది కరెక్ట్ కాదు కదా, అసలుకి మేమిద్దరం సొంత అక్క చెల్లెలమే కదా, అది ఎలా అని చెప్పేసి అని ఈ అమ్మాయి. మరి అట్టుంది మీ అక్క వ్యవహారం అని ఇంక